కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. జీఎస్టీతో 8 సంవత్సరాలుగా కేంద్రం ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారని, పేదలను దోచుకోవడానికే జీఎస్టీ తెచ్చారని ఆరోపించారు. చివరకు శవపేటికలు, పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని మండిపడ్డారు మంత్రి పొన్నం. జీఎస్టీకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్, డీజిల్తో సహా ఎల్పిజి అన్నీ కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవపేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు, పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేను ఈ మాట అనడంలే, గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు,